నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఉన్నారు. లైక్ ఇప్పుడు బిగ్ బాస్ 8 ఎపిసోడ్ లో ఎవరెవరైతే ఆడబోతున్నారో కంటెస్టెంట్స్ అయితే మన దగ్గర ఉన్నారు. ఆ కంటెస్టెంట్ పేరు అంటే లైక్ ఇట్లా సస్పెన్స్ లో పెడితే మీకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటది గైస్. వాళ్ళు ఎవరంటే వైజాగ్ సత్య అండ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. ఈమైతే వైజాగ్ సత్య అని ఈ మధ్య అసలు మొత్తం ఎవరు పట్టించుకోకుండా చేసేస్తుంది అనమాట. లోకల్ గర్ల్ ఆమె. సో ఆమెతో అండ్ వైజాగ్ సత్యతో అయితే ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. చెప్పండి వైజాగ్ సత్య గారు, ఎట్లా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. ఓకే, మీరు ఎట్లున్నారు? లోకల్ పిల్ల ఎప్పుడు హ్యాపీగానే ఉంటుంది మా సత్యాన్న బాబు పక్కన నుంచి. మీరు ఇప్పుడు బిగ్ బాస్ లోకి వెళ్తున్నారు. బిగ్ బాస్ మీరున్నారా? బిగ్ బాస్ అంటే అది యూట్యూబ్ బిగ్ బాస్. యూట్యూబ్ బిగ్ బాస్ అది అదే ఇంకా యూట్యూబ్ బిగ్ బాస్. టీవీ వేరే ఉంటుంది కదా, నాగార్జున. సో ఇప్పుడు యూట్యూబ్ బిగ్ బాస్ లోకి మీరు వెళ్తున్నారు కాబట్టి మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఫీల్ అవడం మా అన్నయ్య తీసుకెళ్తాడు. మా అన్నయ్య వెనకాల సేపు హ్యాపీగానే ఫీల్ అవుతా. అక్కడ ఏదైనా కరెక్ట్ అయినా రాంగ్ అని ఎవ్రీథింగ్ ఏదైనా సరే మా అన్నయ్య ఎలా చెప్తే అలా నడుపుతాం మేము. అందువల్ల అన్ని కూడా ఓకే. ఓకే, మరి కత్తర్ పాపకి అయితే ఫోన్ వచ్చింది, ఐఫోన్. మరి మీకు ఒక రీజన్ చెప్పాలంటే కత్తర్ పాపకి ఐఫోన్ ఏమీ రాలేదు. బరాబా చెప్పినా అది ఏమని అనుకుని నాకు ఐఫోన్ రాలేదు. కానీ నా కళతో నేను చూసిన వాళ్ళ అమ్మ లేదు అకౌంట్ లో వేసాడు, నేను చూసాను. నా కళతో నేను చూసాను. అకౌంట్ లో అయితే 1 lakh వేసాడు నాన్ వేష్. ఈమెకు తెలియదు. ఉప్పల్ వాళ్ళకి వేసిండు 1 lakh నేను చూసాను. కత్తరపాపకి వేసిండు నేను చూసాను. అలాగే నటన స్టార్ కూడా వేసిండు. వీళ్ళందరూ కూడా ఫోన్లు కొనుక్కున్నారు. ఉప్పల్ వాళ్ళు ఆల్రెడీ డైరెక్ట్ వీడియో పెట్టేసాడు కదా నటన స్టార్. నీకు తెలియదు కానీ ఇచ్చాడు, నేను చూసాను. మా ఇంట్లోనే ఉంటుంది. ఇంకో వైజాగ్ సత్య అయితే అబద్ధాలు ఆడారు. తను కూడా ఎంట్రీ ఇచ్చింది కదా, ఎంట్రీలో చెప్పింది కదా 1 lakh ఇచ్చిండు. అలాగే ప్రతి నెల నాకు 5,000 అకౌంట్ లో వేస్తాడు అని. అవునవును చెప్పింది. తనే ఓపెన్ గా చెప్పింది కత్తరపాపనే. నాకు తెలియదు వాళ్ళు బయట తప్పు చేసుకుంటే సంథింగ్ అంటే వాళ్ళ మమ్మీ పంపించిన డబ్బులు. లేదు అదే నాకు తెలుసు. కత్తరపాప అసలు ఎవరి దగ్గర రూపాయి అప్పు చేయదు, నీకు తెలియదా? తను చాలా జాగ్రత్తగా ఉంటదండి. ఎవరి దగ్గర రూపాయి అప్పు చేసిందని నేను ఇప్పటికి వచ్చి వినలేదు. చాలా జాగ్రత్తగా ఉంటది. పాప ఒకప్పుడు మా ఇంట్లోనే కదా వచ్చింది గోల్డ్. ఈ ఎంట్రీ కంటే ముందు కత్తరపాప ఇదే స్టూడియోలో ఎంట్రీ ఇచ్చింది. ఆ ఎంట్రీలో చెప్పింది ఐఫోన్ ఏమో అంటే నేను టీమ్ లీడర్ కదా, నాకు అన్ని తెలుస్తాయి. వీళ్ళకి కొత్తగా వచ్చారు కదా, తెలియదు. కొత్తగా అంటే ఈ విషయంలోనే నాన్ వెజ్ విషయంలో ఈ అమ్మాయి కూడా సీనియర్ వెళ్ళండి. ఈ అమ్మాయి కూడా ఎప్పటి నుంచో ఉంది. ఈ అమ్మాయి డాన్స్ అంటే నాకు చాలా ఇష్టము. అలాగే చాలా గలం బాగా వినిపిస్తుంది అనమాట. సాంగ్స్ గలం బాగా వినిపిస్తుంది. ఒక రాణి రుద్రం సాంగ్స్ కాదు, వాయిస్. ఎవరికైనా మహిళలకు అన్యాయం జరిగినా, శిశువులు చిన్నపిల్లలకు అన్యాయం జరిగినా ముందు వెళ్ళిపోతుంది మైకి పట్టుకొని. సో అంటే మనం అప్పట్లో చెప్పుకుంటే ఒక రాణి రుద్రమదేవి, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, ఒక పూలం దేవి, ఒక ఇందిరా గాంధీ, ఒక జయలలిత లాగా చాలా ధైర్యవంతురాలు. ఒక్కదానే కాదు, నా విషయంలో మా అన్న కూడా అంతేనండి. ప్రతి ఒక్కరికి రెస్పాండ్ అవుతాడు. ఎవరికి తప్పని కరెక్ట్ చెప్పే విధానం కాదు. ఎవరినా సరే ఒక రూపాయి తీసుకోకుండా వాళ్ళ ఇంటి బెనిఫిట్ లేకపోయినా సరే ఒక రేంజ్ కి లేపుతాడు. కానీ వాళ్ళకి విశ్వాసం ఉండదంటే అది మన నాకు అవసరం లేదు. కానీ మా అన్న ఏంటనేది నాకు తెలుసు, నేనేంటంటే మా అన్న తెలుసు. ఇన్ని రోజుల నుంచి ఒక మీడియాలో కానీ ఒక బయట కానీ ఎవరికి ఎక్కడైనా మా గురించి ఒక బ్యాడ్ నేమ్ వచ్చిందా? సత్యాన్ని లోకల్ పిల్ల ఎలా ఉంది, సత్య లోకల్ పిల్ల గురించి ఇట్లా బ్యాడ్ గా మాట్లాడు. ఒక్క 7 వస్తే నేను చాలా తగ్గి వస్తుంది. నేను కోపం వస్తే నేను 2 మాట్లాడతాడు. చెల్లి నువ్వు ఎలా అన్నా అనేది తీసుకోండి, నేను ఎప్పుడు ఏమన్నా అంటే మా చెల్లి ఏమందో అని వాళ్ళతోనే మాట్లాడతాడు. ఏ రోజు లేదు. మన కాశీకి వెళ్ళినప్పుడు కూడా అంటే చంద్రమోహన్ గారు చనిపోయారు కదా, చనిపోయాక సంవత్సరం తిరగకుండానే ఆయన పిండ ప్రదానం చేశారు. వాళ్ళ నాన్నగారు చేశారు, వాళ్ళ బావగారికి. ఎలా అంటే నేను అక్కడ మనీ కార్డు కూడా నేను చూసుకున్నా. ఎందుకంటే నేను కూడా వెళ్తాను కదా కాశీకి. డబ్బులు చాలా ఎక్కువ తీసుకుంటారన్నా, వద్దన్నా వేరే వాళ్ళు చూద్దామంటే ఫస్ట్ ఎవరి దగ్గర వాళ్ళ దగ్గరే. అప్పుడు ఎంత అయిందో నాకు తెలుసు. ఇంత కూడా బేరవాడకుండా భక్తి, ప్రేమ, గురువు, నా తండ్రి, నా దైవం అని చెప్పి వాళ్ళ ముగ్గురికి కూడా సమాధూజిగా వాళ్ళకి పిండ ప్రదానం చేసి వచ్చారు. ఆయన ఏంటంటే నాకు తెలుసు, నేనంటే ఆయన తెలుసు. ఎవరు ఎంత బ్యాడ్ గా చేసుకున్నా ఐ డోంట్ నో. ఓకే, మీరు వచ్చి ఇప్పటికీ 5 సంవత్సరాలు అవుతుంది గురువు గారి దగ్గరికి. మరి 5 సంవత్సరాల నుండి ఏ రోజు మీకు ఆర్గ్యుమెంట్స్ అలాంటివి ఏం లేవా? మా ఇద్దరికైతే ఏం లేవు. అంటే ఇప్పుడు ఒక్క దగ్గర అంటే వస్తుంటాయి. నాకు స్వాతినేటికి గొడవలు వచ్చాయి, మళ్ళీ వెంటనే కలిసిపోయాము. అలాగే నాకు కుర్చీదాతకు వచ్చాయి, ఆయన నేను కలిసిపోయాము. రాకేష్ మాస్టర్ వైఫ్ కి నాకు వచ్చింది, మళ్ళీ నా దగ్గరకు వచ్చేసారు. స్వాతి నాడు మాత్రం తన మనసు మాత్రం చిన్నపిల్ల మనసు కుళ్ళి కుసితం ఉండదు. చిన్న కొన్ని మాటలు బట్టి అట్లా వచ్చినాయి అంతే వీళ్ళకి.
తర్వాత నిజమేగా తెలిసింది, మొత్తం మాట్లాడుతుంది. ఆ అమ్మాయి తన దగ్గరకు వచ్చింది. మా అన్న కూడా క్షమించే గుణం. ఏం చేస్తా లాగబెట్టి గోవా పీకినా సరే మా అన్నయ్య వాళ్ళు మనోళ్ళే కదా, మన ఫ్రెండ్స్ మన చెల్లెళ్ళు దగ్గర లాక్కుంటాడు. నేను ఏంటంటే టీం లీడర్ కదా, వీళ్ళకి కొన్ని హుకుములు జారీ చేస్తా, మీరు ఇది చేయకూడదు అది చెయ్యాలి. ఎందుకంటే మరి వీళ్ళకంటే వయసులో పెద్దవాడును, తర్వాత లీడర్ని కాబట్టి నాకు హక్కులు ఉన్నాయని నేను అనుకుంటాను. వాళ్ళు ఏదైనా చేస్తే మీరు ఇట్లా ఈ వీడియో చేయకండి, లేదా మీరు ఇక్కడికి వెళ్ళకండి, మీరు అది ఎందుకు వెళ్తున్నారు, నన్ను అడుగుతారు, నేను రెస్పాన్సిబుల్ కదా అని నేను అంటుంటాను. వాళ్ళకి ఒకసారి కోపం వచ్చి అట్లా గొడవలు అవుతుంటాయి, మళ్ళీ కలిసిపోతుంటాం, అన్ని అయిపోతాయి. టీమ్ లీడర్ అన్ని చూసుకోవాలి, కానీ ఒకళ్ళ మాట అంటే పడరు. ఎందుకు పడని చెప్పి అడ్మిట్ చేసి బయట పంపించేస్తారు. కానీ ఎప్పుడు కూడా మమ్మల్ని బయట పంపించలేదు. మా పిల్లలే, మా చెల్లెళ్ళే, మా టీం వాళ్ళు మీరేమంటే ఊరుకోను, మేము ఇదేనా మా పిల్లలు మేమంటే ఊరుకోం అని చెప్పి బరాబర్ నిలబడతాడు అన్నయ్య. అడ్డంగా నిలబడి కూర్చుంటాడు. నాకు అదే నచ్చుద్ది. ఓకే సత్య గారు, ఇప్పుడు మిమ్మల్ని ఇంత అప్రిషియేట్ చేస్తున్నారు మీ సిస్టర్స్, సో మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు అసలు? ఎందుకంటే ఈ గొప్పతనం నా ఒక్కరిదే కాదు, మా టీమ్ లో ప్రతి ఒక్కరిది 25 మెంబర్స్ ఉన్నారు కదా, ప్రతి ఒక్కరికి కూడా ఈ క్రెడిట్ వెళ్తాడు. లేదు నాకు లెక్క అయితే సత్య, బాలు, బసిరాజ్ ఈ ముగ్గురు మాత్రం నాకైతే మాత్రం. ఎందుకంటే వీళ్ళిద్దరూ కలుపుంటేనే మాకు ఎక్కువ. మెయిన్ ఏంటంటే వీళ్ళు ఏదైనా సరే మాట్లాడుకుని అది ఎలా కరెక్ట్ అని చూసుకుని మాకు చెప్తారు, మేము కరెక్ట్ అంటాం. ఎందుకంటే వాళ్ళ తర్వాతే కదా మేము, మాకేం తెలుసు ఇది తప్పు ఇది కరెక్ట్ ఇది రైట్ అని చెప్తారు, మేము అలాగే నిలబడతాం. అంటే మా టీమ్ లో మెయిన్ అంటే నేను, ఉప్పల్ బాలు, బషీర్ మాస్టర్. ఈ టీం ఫామ్ చేసేది అయితే నేనే, ఎక్కువ కాలం నడిపించింది కూడా నేనే. ఆయన ఫోన్ చేస్తారు, బషీర్ అన్న ఫోన్ చేసి నువ్వు టీం లీడర్ కాబట్టి ఎలా చేద్దాం అని అడుగుతారు. ముగ్గురు మాట్లాడుకుంటాం, ముగ్గురు సలహాలు ముగ్గురు తీసుకుంటాం. ఎవరు ముగ్గురు? నేను, ఉప్పల్ బాలు, బషీర్ మాస్టర్. ఉప్పల్ బాలు మీతో ఎక్కువ మధ్య వీడియోస్ పెట్టట్లేదు ఎందుకు? ఏమన్నా డిషం అయిందా? అదేం లేదు. అసలు ఉప్పల్ బాలు నేను ఇంత బెస్ట్ ఫ్రెండ్స్ అవుతామని నేను కళ్ళలో కూడా ఊహించలేదు. మా ఇద్దరం కూడా డిఫరెంట్ పోల్స్. నేను క్లాసు, ఆయన మాసు, నేను ఎడ్యుకేటెడ్, ఆయన అన్ఎడ్యుకేటెడ్. మా ఇద్దరం ఇంత క్లోజ్ అవుతామని నేను అనుకోలేదు ఎప్పుడు కూడా. అబ్బాయి చాలా మంచి లక్షణాలు ఉన్నాయి ఆయనలో. ఫ్యామిలీ కోసం బాగా కష్టపడతారు ఆయన, వాళ్ళ మదర్ కోసం, వాళ్ళ సిస్టర్స్ కోసం, వాళ్ళ బ్రదర్స్ కోసం, ఇంకా వాళ్ళ పిల్లల కోసం కూడా ఇప్పుడు కూడా నిరంతరం కూడా శ్రమిస్తూనే ఉంటాడు. ఆయనలో నచ్చేది నాకు అది ఒకటే, అందుకోసం మేము ఎంత క్లోజ్ అయ్యాం. ఓకే. అండ్ మీరు ఇందాక ఒక ఆమెని తిడుతుండే కదా, ఎవరిని? అదే బెట్టింగ్ యాప్స్ గురించి. బెట్టింగ్ యాప్లలో ఒకళ్ళు తిట్టాలనుకుంటున్నాను. ఎందుకట్లా? ఎందుకంటే తను బిగ్ బాస్ లో చేసేటప్పుడు మేము మాకు తెలియకుండా, ఆమె ఎట్లా అంటే తెలియకుండా మేము అనవసరంగా ఆమెకు సపోర్ట్ చేసాం. అవునా? విష్ణుప్రియ యాంకర్, ఆ మహాతల్లి పుణ్యాత్మరాలు, ధర్మాత్మరాలు అనుకొని మా టీం అందరం, నేను, ఉప్పల్ బాలు, బషీర్ మాస్టర్, కచరపాప, స్వాతి నాయుడు, లోకల్ పిల్ల, మేమంతా సపోర్ట్ చేసి ఆమె కోసం రోడ్డు పైన ర్యాలీలు చేసి ఆమె కోసం టీ షర్ట్లు వేసుకొని ఎంత ఇచ్చేసాం తెలుసా. ఆమె తర్వాత ఒకసారి మేము కలవాలని ప్రయత్నిస్తే చాలా ఎక్స్ట్రా చేసింది, ఇంకా నేనే తప్పుకున్నా. ఎందుకంటే నా లెవెల్ ఆమెకు తెలియదు. నేను పెద్ద పెద్ద సూపర్ స్టార్ నే కలుస్తా. ఒక లేడీ సూపర్ స్టార్ విజయశాంతి అవ్వచ్చు, ఒక లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి అవ్వచ్చు, ఒక లేడీ సూపర్ స్టార్ నయనతారని కూడా నేను కలుస్తా. వాళ్ళ ముందు ఈమె అసలు నథింగ్, వాళ్ళ కాలు గోరుకు కూడా ఏం పని చేయదు. మేము ఇలాగ ఆమెకు సపోర్ట్ చేసినాక ఒకసారి కలుద్దామని చూస్తే ఏమో ఎక్స్ట్రా ఇచ్చింది. ఇప్పుడు నేను బిజీగా ఉన్నా, తర్వాత ఉన్నా అనేసింది. ఇంకా తర్వాత పాపం పండింది కదా, జైలుకి కూడా వెళ్ళడానికి రెడీగా ఉంది. మొన్న అయితే అక్కడ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర చాలా మంది చెప్పులు కూడా ఇస్తారంట. అట్లా నమ్మించి మోసం చేయకూడదు కదా జనాల్ని. ఆమె వాళ్ళు ఇప్పుడు ఎంతమంది ప్రాణాలు పోయాయి ఈ విష్ణుప్రియ వలన. మగోడులా ఉంటది అసలు, మగోడికి డ్రెస్ చేస్తే ఎట్లా ఉంటది అట్లా ఉంటది. అంతగత్తాపోని అనుకోవడానికి ఏమైనా టాలెంట్ ఉందా? ఒక యాంకర్ సుమ, ఒక ఉదయ్ భాను, లేకుంటే ఒక ఝాన్సీ లాగా ఏమైనా స్పీకింగ్ స్కిల్స్ ఉన్నాయా? అవి లేవు. ఎంతసేపు ఎక్స్పోజింగ్ ఒళ్ళు చూపించడాలు, మగోడ్లా ముఖం వేసుకొని ఉంటది. మగాడికి డ్రెస్ చేస్తే ఎట్లా ఉంటది అలాగుంటది. మాకు కొంచెం మాతో అట్లా బిహేవ్ చేసింది. మాకు కూడా కొంచెం అనవసరం ఈమెకి ఎందుకు మేము సపోర్ట్ చేసామా. ఒక పిచ్చోడు ఉన్నాడు, ఆ పిచ్చోడు వల్ల నేను సపోర్ట్ చేయాల్సి వచ్చింది. రామ్ లక్ష్మణ్ అని ఒకడు ఉంటాడు, షాకయ్యర్ అనే ఛానల్ మా ఉప్పల్ బాలు పేరు మీద పెట్టుకున్నాడు. ఫస్ట్ నన్నే వచ్చి కలిసింది. ఆయన అంట ఈ విష్ణు ఫ్యాన్ అంట. ఆయన ఏమో మాకు చెప్పకుండానే టీ షర్ట్లు కుట్టించేసి, మాకు చెప్పకుండానే బ్యానర్లు కొట్టించేసి మా ఇంటి మీద వచ్చి పడ్డాడు. పోనీలే కదా, ఒక మహిళ, పైగా వాళ్ళ మమ్మీ డాడీ కూడా చనిపోయారట కూడా కదా. ఫోన్లని మేము సపోర్ట్ చేసాము. ఆమెకి ఎంత యాటిట్యూడ్ ఉంది, ఎంత బలిపొంది తెలిసిన. నేను అన్ని జనరేషన్ వాళ్ళని కలిసి వచ్చా, మీకు తెలుసు. ఒక బి సరోజాదేవి, ఒక జమున, ఒక జయసుధ, జయప్రేద, అందరినీ, ఒక సుహాసిని, ఒక రాధిక, అన్ని జనరేషన్ టచ్ చేసుకుంటూ అందరితో వీడియోలు చేసుకుంటూ ఉండే వ్యక్తిని నేను. ఈమె ఎంత ఆఫ్టర్ అసలు ఈమెంటే అసలు ఎవరికి తెలియదు మా ఊర్లో. విష్ణుప్రియ అంటే ఎవరు? ఏ విష్ణుప్రియ అంటారు. అదే యాంకర్ సుమ అంటే అందరికీ తెలుసు.
యాంకర్ ఉదయభాన్ అంటే అందరికి తెలుసు, యాంకర్ ఝాన్సీ అంటే అందరికి తెలుసు, యాంకర్ అనసూయ అంటే అందరికి తెలుసు. ఈమె ఎవరికి తెలుసు అసలు అంత ఎక్స్ట్రాలు ఇస్తుంది? ఇప్పుడే ఇంత ఎక్స్ట్రాలు ఇస్తుంది అంటే పాపం పండింది. ఇప్పుడు ట్రెండింగ్ లోకి వెళ్ళింది. ఏ రకంగా అయింది ట్రెండింగ్? నాకే తెలుసు, మా అన్న చెప్తే ఏ రకంగా అయింది ట్రెండింగ్? బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి సిగ్గు లేకుండా ఒక యాప్ కి నేను 90,000 తీసుకున్నాను, అలాంటిది 15 బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశాను అనింది. ఈ 15 బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసినప్పుడు నువ్వు ఎంత డబ్బు సంపాదించావు, దానివల్ల ఎంతమంది యువత ఆత్మహత్యలు చేసుకున్నారు? ఇట్లాంటి వాళ్ళకి కూడా ఉరిపోసేయాలి, అది నా యొక్క డిమాండ్. కానీ మీరు ఇంత అంటే లైక్ ఇంత కోపం ఎందుకు? అంటే మొన్నటి వరకు ఆమె బిగ్ బాస్ లో ఉన్నప్పుడు అయితే మీరు ఆమెకు సపోర్ట్ చేసిరు కదా, ర్యాలీ చేసిరు. ఇప్పుడు సడన్ ఆఫ్ ఇంత చేంజ్ ఎందుకు? ఇంత కోపం ఎందుకు? ఆమె అసలు రంగు బయటపడింది కాబట్టి. అంటే ఆమె మీరు వెళ్ళి కలవమని అడిగితే ఆమె రాను. దానికోసం కాదు, ఆమె మాకు కలవలేదని కాదు, దానికోసం కాదు. అంటే ఆమె యాటిట్యూడ్ ఇలాంటిదని చెప్పాను ప్రజలకి. ఆమె ఇట్లా పొగరబోతని, ఆమె కనీసం ఫ్యాన్స్ కూడా కలవదు, అర్థమవుతుందా? అది ఒకటి పక్కన పెట్టండి. రెండోది ఏంటంటే ఆమె వల్ల చాలా మంది ప్రాణాలు పోయి, అది మెయిన్ పాయింట్, అది హెడ్ లైన్ రాసుకోవడం. కానీ ఇంకా ఉంటది కదా సత్య గారు, ఆమె అంత సంపాదిస్తుంది, అంత ఫేమస్ అయిపోయేసరికి ఆమె సంపాదించింది కాబట్టి ఏదో యాక్సిడెంట్ కూడా పోతుంది కూడా. ఎంతమంది అది ఆమె వల్ల ఎంతమంది ప్రాణాలు పోయాయి, ఎంతమంది కడుపు కోత, ఎంతమంది తల్లిదండ్రులకి వాళ్ళందరూ ఉసిరి తగిలి, హలో వాళ్ళ తల్లిదండ్రులు అందరూ ఉసిరి తగిలి పొద్దున్న బాబుకి ఇద్దరు కొట్టుకుంటే దెబ్బ తగిలి నేను ఎంత ఏడ్చాను తెలుసా? నా కొడుకు ఆ టెన్షన్ ఎట్లా ఉంటది? అంత మంది ఉసిరి పోసుకున్నది, ఆమె ఫేమసా? వాళ్ళందరూ ఉసిరి పోసుకుంది కాబట్టి ఆమె కూడా ఏదో యాక్సిడెంట్. ఇదే నా శాపం. చచ్చిపోవాలి కోరుకుంటుంది కానీ ఆమె వాళ్ళ ఫ్యామిలీకి ఏమంటం లేదమ్మా, ఆమె పోవాలని కోరుకుంటుంది. ఇప్పుడు ఒకటి చేసేటప్పుడు మన మనసాక్షి. కానీ సత్య గారు ఇప్పుడు జస్ట్ ఆమె అట్లా యాటిట్యూడ్ చూపించడం వల్ల ఆమె ప్రాణాలు పోవాలనడం యాటిట్యూడ్ కాదు, ఆమె వల్ల ఎన్ని ప్రాణాలు పోయాయి. నువ్వు పేపర్ చదవడం లేదా? ఈ మార్చి నెలలో 2,000 మంది ఆత్మహత్యలు చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల ఒక యాంకర్ ని అట్లా అనడం ఏంటమ్మా? ఒక నిమిషం మాకు చిన్న ఇన్సిడెంట్ ఇదా? చిన్న ఇన్సిడెంట్ కాదు, ఒక నెలలో 2,000 మంది చచ్చిపోతుందా? చిన్న ఇన్సిడెంట్ కాదు, దాని వల్ల నేను అనట్లేదు. చిన్న ఇన్సిడెంట్ చాలా బాగుంది కూడా. నేను ఆమెను సపోర్ట్ చేసి అస్సలు మాట్లాడలేను. మాకు రగిలిపోతుంది ఇలాంటి వేస్ట్ ఫెలోగా మేము సపోర్ట్ చేసామని మా ప్రాణం రగిలిపోతుంది. నేను అడిగింది అదే, మీరు దానికే ఫైర్ అవుతున్నారు. మీరు ఆమె ఎలా చేయమని ఇలాగే మాట్లాడతా, బరాబర్ మాట్లాడతా, సపోర్ట్ చేసింది నేనే, నిలదీసేది కూడా నేనే అవుతా. అంతే అమ్మ, ఓపెన్ గా ఆమెకు నా లెవెల్ ఏంటో చెప్పేసి పెద్ద పెద్ద వాళ్ళతో కలిసి అవకాశం ఆ దేవుడు నాకు ఇచ్చాడు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఓపెన్ చేసి మీరే తెలుస్తుంది. క్రికెటర్స్ కూడా నాకు గౌరవిస్తారు, వాళ్ళతో నేను వీడియోలు చేసుకుంటాను. సినిమా హీరోలు హీరోయిన్లు అవ్వచ్చు, పెద్ద పెద్ద పొలిటీషియన్స్ అందరూ నాకు గౌరవిస్తారు. అది అందరూ తెలుసు, దేశ ప్రజలందరికీ తెలుసు. ఆమె ఒక ఆఫ్టర్ ఆల్ ఒక చిన్నపాటి యాంకర్, అది వదిలేసి. కానీ ఆమె మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే ఇవ్వలేదు, ఆమె యాటిట్యూడ్ చూపించింది. మేము కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. నాకు అసలు ఆమెను కలవడానికి 1% కూడా ఇష్టం లేదు. ఈ వీడు నాకు ఒకడు ఉన్న రామలక్ష్మణ్ అనేవాడు, వాడు నాకు కల్పిద్దామంటే ఆమెను నేను ఫోన్ ద్వారా ఇది అవ్వాల్సి వచ్చింది. ఆమె యాటిట్యూడ్ చూపించింది. నేను ఆమె అలాగే అంటే కలవను అని మాత్రం అనలేదు, కలుద్దాం అని అనింది. కాకపోతే ఇప్పుడు నేను బిజీ అని 2-3 సార్లు అనింది. తర్వాత కలుద్దామని అనింది. నేను అది లైట్ గా తీసుకున్నాను, వదిలేయండి, ఏముంది అది పక్కన పెట్టండి. యాటిట్యూడ్ ఉందని అక్కడ క్లియర్ కట్ అయిపోయింది. రెండోది ఏంటంటే ఆమె వల్ల చాలా మంది యూత్ ప్రాణాలు పోయాయి. మీరు నమ్మండి నమ్మకండి, ఈ మార్చి నెలలో 2,000 మంది చనిపోయినారు. మొన్న ఫిబ్రవరిలో వచ్చేసి 2,300 మంది ఎంత చనిపోయారు. నెలకు వేలల్లో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో యూత్ చచ్చిపోతున్నారంటే ఎంతమంది తల్లిదండ్రులు కడుపు కోత, ఎంతమంది ఏడుస్తున్నారు. దానికి నేను అన్నా ఆమె పోవాలండి. మా అన్నయ్య అయితేనేమో ఒక రేంజ్ పర్సన్, నేనైతే నార్మల్ అమ్మాయిని. నార్మల్ అంటే ఒక తల్లిని, ఒక తల్లిగా నా బాగా చెప్తున్నా, నా బిడ్డకి ఏదైనా నేను తట్టుకోలేదు. అదంటే ప్రాణాలు పోతాయి. ఎవరెందుకు నా పెద్ద కొడుకు కూడా పెట్టినాడు చెప్పాలంటే 7,000 అవగొట్టాడు. కిందసారి కాశీకి వెళ్ళినప్పుడు మా అన్నయ్య కుత్తున్నప్పుడు కాశీకి వెళ్ళినప్పుడు 7,000 అడిగి దాంట్లో చూస్తే వస్తాక ఏమైనా రాన్నా అంటే ఈ ఆడని మమ్మీ ముందు 500 200 వేసిన తర్వాత 500 తర్వాత అలా అలా అయిపోయింది మమ్మీ అన్నాడు. ఇప్పుడు నేను ఆ పిల్లని కొట్టుంటే, ఇప్పుడు నా పిల్లలతో నీ ఫ్రెండ్ లా ఉంటాం, మా అన్నీ షేర్ చేసుకున్నారు. మమ్మీ ఇలా జరిగిందని చెప్పాడు, మనం చెప్పుకోరు. ఆ 7,000 గురించి కూడా ప్రాణాలు తీసుకుంటే నా కొడుకు నాకు దూరమేగా. అంతే. ఇప్పుడు నా కొడుకు లేనప్పుడు నేను ఊరుకుంటానా? నాడు ఈ మధ్య నలుగుతా నా కొడుకు
చెప్తున్నా కదా, నా బిడ్డకి ఏదైనా అయితే తట్టుకోలేను. ఒక తల్లిగా మాట్లాడుతున్నా. ఎంతమంది ఉసురు పోసుకుంటారు నా కొడుకులు, ఒకళ్ళు కాదు. పల్లె ప్రసాద్, తర్సాసాయ్, ఎవ్రీథింగ్ అందరికీ చెప్తున్నా. బెట్టింగ్ గా పాడే ప్రతి పౌరంబోకు నా కొడుకుని నిలదీస్తా. నేను సాధారణమైన అమ్మాయిని, ఒక అమ్మని. బిడ్డకి చిన్న గోరుకి ఇచ్చుకుంటేనే తట్టుకోలేదు అంటే ప్రాణాలు పోతే ఏంటి, ఎవరు చెప్తా సమాధానం? ఇది ఒక రేంజ్ లో బతకడం కోసం మరి అత్తమాసాలతో ఎందుకు కరికి చూ తినాలి మీరు? ఇది కరెక్టేనా? మనసాక్షి అనేది ఒకటి లేదా? బిగ్ బాస్ ఆడావు, పెద్ద యూట్యూబ్ లో ఆడికి హెల్ప్ చేస్తా, ఎలా హెల్ప్ చేస్తున్నావు? ఈ పాపం సొమ్మే కదా. అసలు ఏమేం చెప్పాడు ఒక ఇంటర్వ్యూ గుర్తుందా సుమన్ టీవీలో? మీరు బెట్టింగ్ ఎందుకు ఆడుతున్నారండి, ఎందుకు మంచిది కాదు అంటే, నేను ఆడకపోతే 10 మంది ఆడతారు, ఈ 10 మంది అప్పుడు నేను తీసుకుని అందరూ హెల్ప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బెట్టింగ్ యాప్స్ కోసం ఫైట్ చేసింది నేను, యువ సామ్రాట్ గారు. ఓకే, హర్షయ్ వల్లనే యూత్ అందరూ చెడిపోతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు, హర్షయ్ని జైల్లో వేయండి అని మాట్లాడింది నేను, యువ సామ్రాట్ గారు కూడా నాకు ఫోన్ చేసి అభినందించారు కూడా. మాకు క్రెడిట్ రావాలి, కొన్ని క్రెడిట్ రాలేదు. ఇప్పుడు అన్వేషణకి వెళ్ళింది, ఎవరికొకరికి వెళ్ళింది, కానీ మేము దేనికోసం అయితే ఉద్యమం చేసామో ఆ ఉద్యమం సక్సెస్ అయింది. నిజంగా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలండి. చాలా మంది చచ్చిపోయారు యూత్ ఇప్పుడు దాకా, ఇక ముందు ఎవరు చనిపోరని కోరుకుంటున్నాను. ఇదే స్టెప్ ని మా ఆంధ్రాలో, ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్ర, వైజాగ్ కనుక మా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు కూడా తీసుకోవాలి ఇదే స్టెప్ అని కోరుకుంటున్నాను. ఎవరు క్రెడిట్ వెళ్ళిందని కాదు, మా ఉద్యమం సక్సెస్ అయిందా లేదన్నదే నాకు ఇంపార్టెంట్. ఈ ఉద్యమం చేసింది ఎవరెవరు? యువ సామ్రాట్ గారు, వైజాగ్ సత్య, అలాగే అన్వేష్, ఈమె కూడా ఉంది ఆ ఉద్యమంలో. మీరు వరలక్ష్మి గారు మీరు ఎందుకంత ఫైర్ అయిపోయినారు? ముందే చెప్పా కదా ఫైర్ బ్రాండ్. నాకు తెలుసు, నాకు అర్థమైంది. లైక్ ఒక మనిషి సూసైడ్ చేసుకున్నాడు ఎంత ఉండాలి తెలుసు, ఎంత నరకం అయితే సూసైడ్ చేసుకుంటాడో. అవును, నేను ఒకసారి ఒక వీడియో చూసినప్పుడు నేను ఫీల్ అవుతున్నా. ఎందుకు తెలుసా? ఒక ఆడపిల్ల నేను బతుకుతున్నా, ఫ్యామిలీతో సహా ఊరే సూసైడ్ చేసుకున్నారండి. 2, 3, 4, 5 వీడియోలు వస్తే కళ్ళంతా నీళ్ళు వచ్చినాయి. చెప్తే నమ్ముతారా? ఎందుకు బతకాలే, కుక్కట్లో ఏది డబ్బులు రావో, మనం కష్టపడి సంపాదించాలి. నేనైతే నా ఫాలోవర్స్ ని అడిగి తీసుకున్నా, నాకు కష్టం వచ్చిందని. అలా అడిగి తీసుకోవాలి కదా. మాకు ఎన్ని వచ్చింది తెలుసా అనే, మనకి ఎన్ని వచ్చినాయి, ఎన్ని బెట్టింగ్ యాప్లు వచ్చినాయి? మా అన్న ఒకటే అన్నాడు, మా బసిరాన్ సత్యాన్న బాలన్న ఒకటి చెప్పాడు, మీరింటే రక్త మసాల సొమ్ము మనకు వద్దు, మీరు నిజంగా బెట్టింగ్ ఆడితే కనుక మిమ్మల్ని నిలదీస్తాం, మీరు బయటకు వెళ్ళిపోవచ్చు. బెట్టింగ్ ప్రమోట్ చేసాడు తెలిసిందంటే వెళ్ళిపోవచ్చు. ఇంకెందుకుంటున్నాడు అడగండి. ఏమన్నావని అప్పుడు మాకు చాలా మంది అడిగారు. సత్య అన్న గురించి తెలుసు, అండ్ ఉప్పల్ బాలు మాకు ఒకడు ప్రాణాలు తీసి ఆ డబ్బు మేము ఇంట్లో వేసుకోలేము. దానికంటే ఇక వ్యభిచారం బెస్ట్. వ్యభిచారం ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. అది ఎవరిని చంపేది కాదు, ఎవరి బాడీ వాళ్ళు అమ్ముకునేది. కానీ ఈ బెట్టింగ్ యాప్ అనేది ఒకరిని హత్య చేసి వాళ్ళ తల్లిదండ్రులు ఉసిరు పోసుకొని ఆ రక్తపు ముద్దలు, ఆ రక్తము తెచ్చి తిన్నట్టే లెక్క. అది అన్వేషణ ఉన్నాడు కదా ఆయన చాలా గ్రేట్. ఈ విషయంలో మాత్రం చేసిన ఏడన్నా కానీ ఎలాగైతే న్యాయం జరిగింది దీన్ని మాత్రం సెల్యూట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆయన నేనే పూలు పెట్టి బొట్టు పెట్టి పాలాభిషేకం చేశాను. ఎందుకంటే నేను మంచి అంటే సెడ్ అంటే నిలదీస్తాను. పాలాభిషేకం నేనే చేస్తా. మన వ్యూవర్స్ అందరి గురించి సజ్జనాథ్ సార్ కూడా పెద్ద వన్ ఆఫ్ ది ఆయన స్టెప్ తీసుకున్నందుకే కదా ఇప్పుడు బెట్టింగ్ ఇవన్నీ ఆగిపోవాల్సి వచ్చింది. ఆయన గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? సజ్జనాథ్ గారు అంటే ఆయన ఐపీఎస్ ఆఫీసర్. ఆయన నిజంగా దేవుడితో సమానం. ఇంతకుముందు ఆయన ఆర్టీసీ ఎండీగా కూడా చేశారు. నిజంగా ఆయన కూడాను శిరస్సు వంచి నమస్కారాలు. అలాగే రేవంత్ రెడ్డి గారికి అందరికి కూడాను, ప్రతి ఒక్కరిది ఉంది ఇందులో భాగం. రేవంత్ రెడ్డి గారు కూడాను ఒక ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో స్టెప్ తీసుకోబట్టే కదా ఇప్పుడు ఈ అరెస్టులు, ఈ భయపడ్డాలు ఇవన్నీ. మెయిన్ ఏంటంటే ఇండియాని ఎలాగైనా నాశనం చేయాలని 2 దేశాలు కుట్ర పడినాయి, పాకిస్తాన్ వాళ్ళు, చైనా వాళ్ళు. వాళ్ళవే ఈ యాప్లన్నీ. అర్థమవుతుందా? ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.